మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం. భారతదేశం ప్రతి సంవత్సరం ఓడల ద్వారా సరుకు రవాణా ఎక్స్పోర్ట్ చేసేందుకు, ఇంపోర్ట్ చేసేందుకు 6 లక్షల కోట్ల రూపాయలు ఛార్జీలు చెల్లిస్తా ఉంది. దేశం నుంచి ఏటా 80 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు, దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. అయినా భారతదేశంలో ఇప్పటికీ 10,000 టన్నుల సామర్థ్యం మించిన సరుకు రవాణా ఓడలు తయారు చేసే కెపాసిటీ లేదు. ఏదో ప్రభుత్వ రంగంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అని ఉంది, చిన్న చిన్న ఓడలు తయారు చేస్తూ ఉంటుంది. ఇక యుద్ధ నౌకలు తయారు చేసేందుకు బాంబేలో మజ్గాన్ డాక్ ఉంది. అయితే ప్రైవేట్ రంగంలో ఇంతవరకు పెట్టుబడులు రాకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్. ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు, 6 లక్షల కోట్ల రూపాయలు భారత్ కోల్పోతా ఉంది. చిన్న చిన్న దేశాలు, సింగపూర్ లాంటి దేశాలు ప్రపంచంలో అతిపెద్ద షిప్పులు నిర్మిస్తూ ఉన్నాయి, నిర్వహిస్తూ ఉన్నాయి. షిప్ నిర్మాణంలో వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ షిప్ తర్వాత వివిధ దేశాల మధ్య తిరుగుతూ ఉంటే ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా దుగరాజపట్నం పోర్టులో అతి భారీ ఓడలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నోడ్ ఏర్పాటు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించబోతా ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ పెట్టబోతా ఉన్నారు. నేరుగా 30,000 మందికి ఉపాధి, పరోక్షంగా మరో 3 లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఓడల నిర్మాణం అనేది అతి భారీ పరిశ్రమ. ఒక్కసారి ఒక్క ఓడ నిర్మాణం ప్రారంభిస్తే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఉక్కు పరిశ్రమలకు ఊతం లభిస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. దేశంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు టాటా గ్రూప్ కలిపి దుగరాజపట్నంలో దేశంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాయి. దీని మీద రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన విడుదల కాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.